See, there is a very surprising verse in Isaiah 53, verse 1. యెషయా గ్రంథము 53:1వ వచనంలో చాలా ఆశ్చర్యకరమైన ఒక వాక్యం ఉంది. He starts, with that one sentence. ఆ ఒక్క మాట ద్వారా ఆయన ఆ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. We are familiar with Isaiah 53. మనందరికీ ఈ సుపరిచితమైన వాక్య భాగమే యెషయా గ్రంథం 53వ అధ్యాయము. As we are approaching Good Friday, I'm sure that many of you are going to hear a lot of messages from Isaiah 53. మనం మంచి శుక్రవారం సమీపిస్తున్నాము. మీరందరూ కూడా యెషయా 53 గురించి మంచి వర్తమానములు వినబోతున్నారని నేను ఆశిస్తున్నాను. Isaiah says one sentence, not even the full verse. I just want to say, he says, who has believed our message? మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్తున్నారు ఇక్కడ. Who has believed our message? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? Beloved brothers and sisters, that is what we should answer after hearing the word today. అదే మనం చెప్పవలసిన జవాబు. మనం దానికే జవాబు చెప్పవలసి ఉంది ఈ దినమందు వాక్యం విన్న తర్వాత. Because today I want to depict the real Jesus. ఎందుకంటే ఈ దినమందు నిజమైన క్రీస్తుని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. There is a real Jesus and there is a fake Jesus. నిజమైన క్రీస్తు ఉన్నారు, నిజము కాని అంటే అబద్ధకుడైన క్రీస్తు కూడా ఉన్నారు. But who has believed our message? గాని మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? Let's turn to 2 Corinthians chapter 11. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం వైపు మనం ఇప్పుడు తిప్పుదాం. Paul says, I have betrothed you to one, you are the bride, and I have betrothed you to one bridegroom, that is Jesus Christ. నేను మిమ్మల్ని ఒకే భర్త అయిన యేసుక్రీస్తుకి నేను మిమ్మల్ని జతపరిచాను అంటున్నాడు. అంటే నిశ్చయపరిచాను అంటున్నారు. But then he says, I'm afraid whether your minds will be distracted. Verse 3. 3వ వచనం చూస్తే సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరపబడి క్రీస్తు యేడలనున్న సరళత నుండి పవిత్రత నుండి మీరు ఎట్లయినో తొలగిపోవనేమో అని భయపడుచున్నాను. In the simplicity and purity of devotion to Christ. క్రీస్తు యేడలనున్న సరళత నుండి పవిత్రత నుండి. Paul is fearing whether you will be led astray from that. మీరు దీని నుంచి తొలగిపోతారేమో అని పౌలు భయపడుతున్నాడు. And then whether you are led astray from the real Jesus and you will believe another Jesus. Verse 4. 4వ వచనం చూస్తే మేము ప్రకటింపని మరి ఒక యేసుని మీరు వెంబడిస్తారేమో. And then there is a different spirit and a different gospel. మరి ఒక ఆత్మ ఉంది, మరి ఒక బోధ ఉంది. This different Jesus will bring a different gospel. ఈ మరి ఒక యేసు మరి ఒక సువార్తను కూడా తీసుకొస్తాడు. And there will be a different spirit. అక్కడ మరి ఒక ఆత్మ కూడా ఉంటుంది. Not the Holy Spirit. అది పరిశుద్ధాత్ముడు కాదు. Not the spirit of Jesus Christ. అది యేసు క్రీస్తు యొక్క ఆత్మ కాదు. It is a different gospel altogether. అది మరి ఒక సువార్త పూర్తిగా. Beloved brothers and sisters, understand this. Who is this real Jesus and this different Jesus? నిజమైన యేసు ఎవరు, ఈ మరి ఒక యేసు ఎవరు అనే దాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. Otherwise you will be deceived. లేదంటే మీరు మోసగించబడతారు. Anybody can be deceived. We can't say that I won't be deceived. You can't say that. ఎవరైనా మోసగించబడొచ్చు, నేను మోసగించబడనండి అని మనం చెప్పకూడదు. You can be deceived from believing the real Jesus. నిజమైన క్రీస్తుని విశ్వసించకుండా మీరు మోసగించబడొచ్చు. Real Jesus would consider all that is highly esteemed among men as an abomination to God. మనుషుల మధ్య ఘనమైనదిగా ఎంచబడినవి దేవుని దృష్టికి హీనమైనవి, నిత్యమైనవని నిజమైన యేసు నమ్ముతారు. Luke chapter 16 verse 15.
లూకా సువార్త 16వ అధ్యాయము The last part. 15th Verse verse, brother. 15. లూకా సువార్త 16 ఆఖరి వచనం. Last part. 15వ వచనంలో That which is highly esteemed among men is an abomination in the sight of God. మనుషులకి ఘనమైనది దేవుని దృష్టికి నీచమైనది. 16వ వచనం 15వ వచనం ఆఖరి భాగంలో మనం చూసుకుంటే మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. That is real. Jesus would consider that what is highly esteemed among men will be an abomination to me. That is what the real Jesus said. నిజమైన యేసు అదే చెప్తారు. మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అని చెప్తారు. And then the fake Jesus or another Jesus would say, what is esteemed among men will be esteemed for me also. మరి ఒక యేసు ఏం చెప్తాడంటే మనుషుల్లో ఘనమైనది నాకు కూడా ఘనమైనదే అని చెప్తారు. Now we will see a few things like that. ఇప్పుడు అటువంటివి కొన్ని విషయాలు మనం చూద్దాం. For example, ఉదాహరణకి one of the things that is highly esteemed among men is your family background. మనుషుల్లో ఘనమైనదిగా ఎంచబడింది ఏంటంటే మీ కుటుంబం యొక్క చరిత్ర, మీ గత కుటుంబం యొక్క చరిత్ర. People always say, what is your background? Where are you from? Which caste you belong to? మీ పూర్వోత్తరాలు ఏంటండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏ కులమునికి చెందినవారు అని మనుషులు అడుగుతూ ఉంటారు. And what is your surname? మీ ఇంటి పేరేంటండి? Which part of Tamil Nadu you come, or which part of Kerala you come, which part of Andhra you come? మీరు తమిళనాడులో ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, కేరళలో ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఆంధ్రాలో ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని అడుగుతూ ఉంటారు. Background is important, you see. మీ గతం గురించి తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం కదా. The background, your family background is important for this fake Jesus or this another Jesus. మీ కుటుంబాలకు సంబంధించిన ఆ పూర్వోత్తరములు అంటే ఆ గతము లేకపోతే దాని యొక్క చరిత్ర అనేది ఈ యొక్క మరి ఒక యేసుకి ప్రాధాన్యమైనది. And if you are following this another Jesus, it will be important for you also. నీవు గనుక ఈ మరి ఒక యేసుని వెంబడించినట్లయితే నీకు కూడా అది ప్రాముఖ్యమైనదే, ఘనమైనదిగా ఎంచబడుతుంది. But if you follow the Jesus of the New Testament, then you will not have. నీవు యొక్క కొత్త ఒడంబడికలో variable. ఈ కొత్త నిబంధనలో కొత్త ఒడంబడికలో ఉన్న యేసుని గనుక నువ్వు వెంబడించినట్లయితే అది నీకు అంత ప్రాముఖ్యమైనదిగా ఘనమైనదిగా ఎంచబడదు. When somebody's background is important for you, then you are following another Jesus. వేరొకరి గత చరిత్ర లేకపోతే వేరొకరి గతము వారి పూర్వోత్తరములు మీకు గనుక ప్రాముఖ్యమైనవైతే నువ్వు వేరొక యేసుని మరి ఒక యేసుని వెంబడిస్తున్నావు. If you turn to Matthew's Gospel chapter 1, 2 to 4, we don't have time, 2 to 5, we find that 4 women, it talks about 4 women there who were the ancestors of Jesus. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 4 నుంచి 5 వచనాల్లో చూసుకుంటే ఇక్కడ మనం 4 స్త్రీలను చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క వంశక్రమంలోంచి వచ్చిన వారు చరిత్రలో ఉన్న 4 స్త్రీలను ఇక్కడ మనం చూస్తున్నాం. Background of Jesus was very, very bad, I can say. యేసు ప్రభు యొక్క గత చరిత్ర లేకపోతే యేసు ప్రభు యొక్క కుటుంబం యొక్క చరిత్ర చాలా చెడ్డదని చెప్పొచ్చు. He had all the rights to choose which family line he had to come into this world. ఆయన ఏ కుటుంబము యొక్క జీవితంలోంచి ఏ కుటుంబంలోంచి ఈ లోకంలోనికి రావాలో ఎన్నుకోవడానికి ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయి. But then he chose this family line, these 4 women. You can read that, study their backgrounds in the Old Testament. All those 4 names are very clear. Tamar, then Rahab, then all that. And we can for Ruth and also Bathsheba. తామరు, రాహాబు, రూతు, బెత్షెబా యేసు ప్రభు ఎన్నుకున్న స్త్రీలు వీళ్ళ చరిత్ర ఎలాంటిదో మీరు తర్వాత చదవండి తెలుస్తుంది. We don't have to go back to the Old Testament. You can read it yourself when you get time.
మనం ఇప్పుడు పాత నిబంధనలోనికి వెళ్ళనవసరం లేదు. మీకు సమయం వచ్చినప్పుడు మీరు చదవచ్చు. But what I want to say is the family background of all these women, the background of all these women were very bad, very notorious, but Jesus chose that line. Why? ఈ కుటుంబ వృత్తాంతాలు, ఈ నలుగురు స్త్రీల యొక్క కుటుంబ వృత్తాంతాలు మీరు చూసుకున్నట్లయితే చాలా చెడ్డవి, చాలా చెడ్డ పేరు గలవి. గాని యేసు ప్రభువు వారిని ఎన్నుకున్నారు. ఎందుకు? There is only one reason for that. దానికి ఒకే ఒక కారణం ఉంది. To show to us that your family background is not important when it comes to a Christian life or your being chosen to be part of the church. ఒక క్రైస్తవ జీవితానికి ఇది ప్రాముఖ్యమైనది కాదు అని ఒకే చెప్పడానికి, లేకపోతే సంఘములో మీరు ఉండడానికి ఇది ప్రాముఖ్యమైన, మీ కుటుంబ వృత్తాంతం ప్రాముఖ్యమైనది అని చెప్పడానికి యేసు ప్రభు దాన్ని ఎన్నుకున్నారు. Also it shows that he can save anybody, any sinner whose background or your past had been horribly bad. Jesus can save you. మీ యొక్క గత చరిత్ర, గత వృత్తాంతము ఎంత చెడ్డదైనా, ఎంత దుష్టమైనదైనా, ఎటువంటి పాపినైనా యేసు ప్రభువు రక్షించగలరు అని చెప్పడానికి. Recently somebody was telling me that there are churches based on caste. ఇటీవలే నాకు ఒకరు చెప్తున్నారు, ఈ కుటుంబం ఈ కులములను ఆధారం చేసుకుని సంఘములు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయని చెప్తున్నారు. High caste church, low caste church, all that. ఈ పెద్ద కులాలకు వారికి ఈ చర్చ్ అండి, చిన్న కులాల వారికి ఈ చర్చి, అలాగా. Who is the head of that church? ఆ సంఘములు, ఆ చర్చిలకి అధిపతి ఎవరు, పెద్ద ఎవరు? The head of such churches is the another Jesus. అటువంటి సంఘముల యొక్క తల అంటే అధిపతి మరి యొక్క క్రీస్తు. It is not the real Jesus. అది నిజమైన యేసు కాదు. Jesus accepted all. యేసు ప్రభు అందరినీ అంగీకరించారు. If you have repented and sincerely you have believed in Christ, you are accepted. మీరు గనక పశ్చాత్తాపడి మీరు యేసును గనక విశ్వసించినట్లయితే మీరు అంగీకరించబడ్డారు. Irrespective of your caste, your background, your failures, your sins, your past, no, it does not depend on any of these things. మీ కుటుంబ వృత్తాంతము, మీ యొక్క కులము, మీ యొక్క ఓటములు, మీ యొక్క గతము, ఇవన్నీ ఏమి ప్రాముఖ్యము కాదు. So thing which is highly esteemed among men, the family background, the caste status, your educational status, your color, all these things are very important in the world, and that is very important for a fake Jesus, another Jesus. And if you follow this another Jesus, you will be considering these things as very important. మీ యొక్క రంగు, మీ యొక్క కుటుంబ వృత్తాంతము, మీ యొక్క విద్యార్హతలు, ఇవన్నీ మీ యొక్క కులము, ఇవన్నీ ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఎంతో ఘనమైనవి. So మీరే గనక యేసు ప్రభువును వెంబడిస్తే మీరు వీటిని లెక్క చేయరు. Let us follow the real Jesus, not another Jesus. మనం నిజమైన యేసును వెంబడిద్దాం, మరి ఒక యేసును కాదు. But who has believed our message, as Isaiah says. గన యెషయా చెప్పినట్లు మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను. Now I want to show another thing in Matthew chapter 8. నేను ఇప్పుడు ఇంకోటి చూపించాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం వైపు తిప్పుదాం. This Jesus was a poor Jesus. యేసు ప్రభు ఎంతో బీదవాని కింద ఉన్నారు ఇక్కడ. He was not a prosperous, these days people talk about prosperity. Come to Jesus. What do you want? If you have cycle, next year you will get a scooter. If you have got a scooter, next year you will get car. If you have got one car, you will get two cars. ఈ దినముల్లో మనం చూసుకుంటే ఎంతో ధనవృద్ధికి సంబంధించిన సువార్తలు మనం చూస్తున్నాం. మీకు సైకిల్ ఉంటే స్కూటర్ ఉంటుంది, స్కూటర్ ఉంటే కారు ఉంటుంది, ఒక కారు ఉంటే 2 కార్లు ఉంటాయి మీకు వచ్చే సంవత్సరానికల్లా అని చెప్తూ ఉంటారు. అంత ఆశీర్వాదాలే. If you are living in a rented house, God will give you own house and 2 houses, 3 houses, all that. మీరు గనక అద్దెంట్లో ఉంటే దేవుడు మీకు సొంత ఇల్లు ఇస్తారు, 2 ఇల్లు 3 ఇల్లు కూడా ఇస్తారని చెప్తా ఉంటారు. This is another Jesus. ఇది మరి ఒక యేసు. Matthew 8 verse 20 it says, the son of man no place to sleep, it says. మత్తయి సువార్త 8:20లో ఉంది, మనిషి కుమారుని తలవార్చుకున్నట్టుకు స్థలమేమీ లేదు. Are you following a Jesus who was poor? ఎంతో బీదవాడైన యేసు ప్రభువుని మీరు వెంబడిస్తున్నారా?
Poor means, that doesn't mean that God will ask you to sleep on the road and God will not meet your needs. No, that is not what the Bible teaches. ఇది బీదవారు అంటే దాని అర్థం యేసు ప్రభు ఏదో మిమ్మల్ని రోడ్ల మీద పడుకునేటట్లుగా చేస్తారని కదా, బైబిల్ ఆ విధంగా బోధించట్లేదు. But God will not allow you to become a multimillionaire. Never. దేవుడు మీరు కోటీశ్వరులు అవ్వడానికి మాత్రం అనుమతించరు, అది ఎప్పుడు జరగదు. God will allow all your needs to be met. దేవుడు మీ యొక్క అవసరతలన్నీ తీరేటట్లుగా చేస్తారు. So you find that the real Jesus was familiar with poverty. మనం ఇక్కడ చూస్తాం, ఇక్కడ నిజమైన యేసు ఈ యొక్క బీదరికంతో ఎంతో పరిచయం ఉన్న వారి కింద కనిపెడుతుంది. What about his own parents? తన సొంత తల్లిదండ్రుల సంగతి ఏంటి? Again, he had the opportunity to choose which home he should be born. ఏ గృహములో జన్మించాలో ఎన్నుకోవడానికి యేసు ప్రభుకి అవకాశం ఉండింది. But then it says that when Joseph and Mary came to the synagogue, they offered turtle doves, it says in verse 24. 8:24లో మనం చూసుకుంటే మరియా యోసేపులు ఆ యొక్క దేవాలయంలోకి వచ్చినప్పుడు వారు గువ్వల్ని అర్పించారు అని ఉంటుంది. They offered doves and pigeons. వాళ్ళు గువ్వల్ని పావురాల్ని అర్పించారు. But you know what it says in Leviticus, in the law? Leviticus chapter 12 says that the child who opens the womb, they should offer a lamb. But if they cannot afford, then they can offer dove. That is what it says. లేవికాండంలో ఏమనుందంటే ఈ బిడ్డ జన్మించినప్పుడు వాళ్ళు ఒక పొట్టేల్ని అర్పించాలి. వాళ్ళు అలాగా చేయలేకపోతే వాళ్ళు ఈ యొక్క గువ్వల్ని అర్పించవచ్చు అని రాయబడి ఉంది. Yeah, that is in the Old Testament law. Whichever the first male that opens the womb, you had to offer that sacrifice. But if you can't afford, doves and pigeons is fine. మొదటి బిడ్డ మగబిడ్డ జన్మించినట్లయితే వాళ్ళు పొట్టేల్ని సమర్పించాలి, పొట్టేల్ని అర్పణగా అర్పించాలి. లేకపోతే వాళ్ళు దాన్ని అంత తాహత లేకపోతే వాళ్ళు దాన్ని గువ్వల్ని అర్పించవచ్చు. Do you know this Jesus who was poor? ఈ యొక్క లేమిలో ఉన్న యేసు ప్రభు మీకు తెలుసా? Not luxurious and not having prosperity always. No, that is a fake Jesus. That is another Jesus. ఎంతో విలాసమైన సౌకర్యములు, ఎంతో ఐశ్వర్యం ఉన్న యేసు ప్రభు కాదు, అది మరి ఒక యేసు. But the real Jesus was poor and his family was poor. He could have born in a very, very rich family. He could have, but he didn't choose that. నిజమైన యేసు ఎంతో పేదవారి కింద ఉన్నారు. ఆయన కుటుంబం కూడా ఎంతో పేదవాళ్ళ కింద ఉన్నారు. ఆయన ఐశ్వర్యవంతులైన కుటుంబంలో జన్మించడానికి ఆయన ఎన్నుకోగలరు, కానీ అలా ఆయన ఎన్నుకోలేదు. So the real Jesus, the background, the social background of a person is not important for the real Jesus. సామాజికమైన కుటుంబ వృత్తాంతాలు నిజమైన యేసుకి ప్రాముఖ్యమైనవి కాదు. And Jesus, the real Jesus, gives importance to poverty and does not give any importance to richness, glory, wealth, and all that, which is highly esteemed among men these days. నిజమైన యేసు ఈ పేదరికానికి ఆయన ప్రాముఖ్యత ఇస్తారు, కానీ ఈ ఘనతకో లేకపోతే గొప్ప పేరుకో ధనముకో ఆయన అంత ప్రాముఖ్యత ఇవ్వరు. No, it was never an important factor in the life of Jesus. అది యేసు ప్రభు యొక్క జీవితంలో ప్రాముఖ్యమైన అంశం కింద ఎప్పుడూ లేదు. Then we can see another thing which the real Jesus avoided was John chapter 6. యోహాను సువార్త 6వ అధ్యాయంలో నిజమైన యేసు తిరస్కరించినటువంటి అంటే పొందుకోనటువంటి మరి ఒక విషయాన్ని మనం చూస్తాం. John chapter 6 verse 15 it says. 6:15లో ఈ విధంగా ఉంది. And then after Jesus fed the 5,000 people, they wanted to make him the king.
యేసు ప్రభు 5,000 మందిని పోషించిన తర్వాత ఆయన రాజుగా చేయాలనుకున్నారు. They wanted to make him the king and he ran to the mountain. He left, he disappeared. He never wanted any honor from people. మనుషుల దగ్గర నుంచి ఆయన ఎప్పుడు ఘనతను కోరుకోలేదు. ఆయన రాజునిగా చేయాలని మనుషులు వచ్చినప్పుడు ఆయన కొండలకు పారిపోయారు. ఆయన తిరస్కరించారు వాటిని. He never wanted any honor and respect. ఆయన ఎప్పుడు ఘనతను కోరుకోలేదు. ఆయన గౌరవ మర్యాదలు కోరుకోలేదు. Do you know how many people were there in his funeral? యేసు ప్రభు సమాధి చేయబడినప్పుడు ఎంతమంది ఉన్నారో తెలుసా? People say, oh, the whole road was blocked and such thousands of people came for the funeral of this particular person. ఈ పలానా వ్యక్తి యొక్క సమాధి కార్యక్రమానికి వేల మంది వచ్చారండి. రోడ్లన్నీ అలాగా అడ్డగించబడి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చాలా మంది వచ్చారు అని చెప్తారు. Honor of men. మనుషుల యొక్క ఘనత. That is considered to be something which is so great and so big. అది ఏదో పెద్ద విషయంలాగా గొప్ప విషయంలాగా ఎంచబడుతుంది. And if you want so many people to come for your funeral, even for the funeral, you want many people to come, and then we can say that you are not following the real Jesus, you are following some other Jesus, another Jesus. నీ యొక్క సమాధి కార్యక్రమానికి గనక చాలా మంది రావాలని నువ్వు గనక ఆశపడినట్లయితే నువ్వు నిజమైన యేసుని వెంబడించట్లేదు, మరి ఒక యేసుని వెంబడిస్తున్నావు. And if you are following the Lord, you are coming to the church and you are doing a lot of things, a lot of work in the church, so that one day you will become the elder, then you are following another Jesus, not real Jesus. No. నువ్వు సంఘములో చాలాగా పరిచర్యలో పాలు పంచుకుని ఏదో ఒక రోజు సంఘములో పెద్దనవ్వాలి అనే ఆశతో గనక నువ్వు దేవుడిని వెంబడించినట్లయితే నువ్వు నిజమైన యేసుని వెంబడించట్లేదు, మరి ఒక యేసుని వెంబడిస్తున్నావు. Follow the real Jesus, beloved brothers and sisters. నిజమైన యేసుని వెంబడించి ప్రియ సహోదరుడా సహోదరి. Lord, I don't want any honor, any respect in the church. ప్రభువా, సంఘములో నాకు ఎటువంటి ఘనత అక్కర్లేదు, నాకు ఎటువంటి మర్యాద అక్కర్లేదు. Lord, I don't want anything. ప్రభువా, నాకేమీ అక్కర్లేదు. Dear Lord, it says in Luke chapter 23. లూకాసు వార్త 23లో ఈ విధంగా చెప్పబడింది. It says in verse 55. 23:55 వచనం. Now the women who had come with him out of Galilee followed after and saw the tomb and how this body was laid. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని ఆయన దేహమును ఎలాగుంచబడినో చూచి. I hope you can believe this message. మీరు యొక్క వర్తమానమును నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. Isaiah asked, who has believed our message? మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మిన అని యెషయా అంటున్నాడు. Are you able to believe this Jesus? Not even his disciples were present during his funeral, only some women were present. ఈ యేసుని మీరు విశ్వసిస్తున్నారా? ఆయన శిష్యులు కూడా అక్కడ లేరు, కేవలం కొంతమంది స్త్రీలు మాత్రమే ఆయన సమాధి కార్యక్రమం దగ్గర ఉన్నారు. Maybe 5 or 7 women, sisters were there for the funeral of Jesus Christ. బహుశా 5-6 స్త్రీలు మాత్రమే యేసు ప్రభు సమాధి యొక్క కార్యక్రమం దగ్గర ఉన్నారు. Of course, Joseph was there. Joseph Arimathea was there. అరిమథియా అనే యోసేపు ఉన్నాడు. He was the one who got the body from the cross, the permission of Pilate. పిలాతు దగ్గర నుంచి ఆ దేహమును తీసుకున్నవాడు అరిమథియా యోసేపు. So we find that there was very few people in for the funeral of Jesus Christ. యేసు ప్రభు యొక్క సమాధి జరుగుతున్నప్పుడు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నట్లు మనం చూస్తున్నాం. So we can say that he never had any honor in this world. ఈ లోకములో ఆయన ఎప్పుడు ఏ ఘనతను కోరుకోలేదు అని మనం చెప్పగలం. How many people came for the wedding? How many people came for the funeral? How many people came for the function at home? వివాహానికి ఎంతమంది వచ్చారు, లేకపోతే భూస్థాపన కార్యక్రమానికి ఎంతమంది వచ్చారు, లేకపోతే మీ ఇంట్లోనో ఫంక్షన్ కి ఎంతమంది వచ్చారు అని అడుగుతుంటారు. Seeking honor, seeking honor, seeking honor. ఘనతను వెతకడం, ఘనతను వెతకడం, ఘనతను వెతకడం. Beloved brothers and sisters, that is another Jesus. ప్రియ సహోదర సహోదరి, ఇది మరి ఒక యేసు. Real Jesus did not go after honor and he never received it. He never sought it. యేసు ప్రభు ఎప్పుడు ఆ ఘనత వెంట వెళ్ళలేదు, ఆయన దాన్ని వెతకలేదు, ఆయన ఎప్పుడు దాన్ని పొందుకోలేదు.
When people appreciated him, when people praised him, he just, when people worshipped him, he accepted. But otherwise, he never sought for it. He never accepted it. ఆయన మనుషులు పొగిడినప్పుడు, లేకపోతే మనుషులు ఆయన్ని మెచ్చుకున్నప్పుడు ఆయన ఎప్పుడు పొంగిపోలేదు. ఆయన ఎప్పుడు దాన్ని వెతకలేదు. మనుషులు తను ఆరాధించినప్పుడు ఆయన దాన్ని అంగీకరించారు. He gave all the honor to the Lord, to the Father. ఘనతనంతని, మహిమనంతటిని తండ్రికే ఇచ్చారు ఆయన. That is how Jesus lived. ఆ విధంగా యేసు ప్రభు జీవించారు. Okay, now I want to show something else. It's very interesting to see this study of this Jesus in John chapter. మరి ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఇది చూడడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. Now great multitude was following, verse 2. Sorry brother. John chapter 6 verse 2. యోహాను 6:2లో చాలా మంది, అనేకమైన జనసమూహం వెంబడించడం మనం చూస్తున్నాం. Lot of people were following him. అనేక మంది ఆయన వెంబడిస్తున్నారు. Okay, then what happened? అప్పుడు ఏం జరిగింది? He spoke some tough word. He said, you had to eat my flesh and drink my blood and all that. తర్వాత ఆయన కొన్ని కఠినమైన మాటలు ఇక్కడ మాట్లాడుతున్నారు. నా శరీరమును తిని నా రక్తమును తాగాలి అని చెప్పేసి ఆయన మాట్లాడారు. And see, this great multitude came down to read that, verse 66. Sorry, 666. John 6:66 verse 6:66. Yeah. So from the great, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదు. From the great multitude it came down. ఆ బహుజన సమూహం ఆయన వెంబడించారు అని ఇక్కడ ఉంది. బహుజనులు ఆయన వెంబడించారని 2వ వచనంలో ఉంది. 66లో అనేకులు వెనక్కి తీశారు, చాలా తక్కువ మంది ఇక్కడ అయిపోయారు అని ఉంటుంది. Many disciples didn't want to follow him. అనేక మంది శిష్యులు ఇంకా ఆయన వెంబడించాలనుకోలేదు. Number coming down, brother. ఈ సంఖ్య కిందకి ఇలా దిగిపోతుంది, తగ్గిపోతుంది సహోదరుడా. Oh Jesus, he's a failure. ఓ యేసు ప్రభు ఆయన ఒక ఓడిపోయిన వాడు. Jesus of the book, Jesus of the Bible is not a successful man. బైబిల్లో ఉన్న యేసు ప్రభు ఎంతో సఫలత చెందిన వ్యక్తి కాదు. He was a failure. ఆయన ఓడిపోయిన వాడు. That is a real Jesus. అదే నిజమైన యేసు. That is real Jesus. అదే నిజమైన యేసు. Not the worldly successful person. ఈ లోక సంబంధముగా ఎంతో సక్సెస్ అయిన వ్యక్తి కాదు. People say, well, we started with just 30 people. Now 300 people are coming. Now 3,000 people are coming, and our aim is 30,000. ఇప్పుడు అంటారు, మేము 30 మందితో ప్రారంభించామండి, 300 మంది వస్తున్నారు, లేకపోతే 3,000 మంది వస్తున్నారు, మేము 30,000 మంది కోసం చూస్తున్నామండి అంటారు. Jesus said, you also would like to go, verse 67. యేసు ప్రభు అంటున్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? And Peter said, where shall we go, Lord? You have the words of eternal life. పేతురు అంటున్నాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము, నీవే నిత్యజీవం మాట్లాడగలవాడువు. So see this verse, multitude, big multitude became just 12. And then he says, one of you is a devil, so it will finally it became 11. ఇక్కడ చూడండి, బహుజన సమూహం అనుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమో కేవలం 12 మంది అయిపోయారు. ఆ 12 మందిలో ఒకతను మీలో ఒకడు సాతాను అని చెప్తున్నాడు, అంటే సంఖ్య 11 అయిపోయింది. From the great multitude it became 12. It came down to 11. బహుజన సమూహం నుంచి 12 మంది అయిపోయారు, 12 మంది నుంచి 11 అయిపోయింది. Beloved brothers and sisters, I hope you understand the worldly standard of success is not for Jesus Christ. ప్రియ సహోదర సహోదరి, అర్థం చేసుకోండి, ఈ లోకం యొక్క సక్సెస్ అనే దాని యొక్క ప్రమాణము యేసు ప్రభువులో లేదు. We find Elijah, who was a successful man in 2 Kings. రెండో రాజుల గ్రంథంలో ఏలియాను మనం చూస్తున్నాం. ఆయనంతో సఫలము చెందిన వ్యక్తి. 2 Kings chapter 1. రెండో రాజుల గ్రంథము 1వ వచనం. The soldiers came to catch him. రెండో రాజుల 1వ అధ్యాయం మనం చూద్దాం. ఆయన్ని పట్టుకోవడానికి
ఇక్కడ సైనికులు వచ్చారు. And he asked, he prayed, and the fire from heaven came and killed them. ఆయన ప్రార్థన చేసినప్పుడు పరలోకము నుండి ఆ అగ్ని దిగి వచ్చి వారిని చంపివేసింది సైనికుల్ని. Then it says in verse 14, 14వ వచనంలో చెప్పబడింది. the third group came now. ఇప్పుడు మూడో గుంపు వచ్చారు సైనికులు. What did he say? Behold, fire came down from heaven and consumed the first 2 captains of 50 with their 50s, but now let my life be precious in your sight. ఆకాశం నుండి అగ్ని దిగి వెనకటి పంచాధిపతులను ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించును. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా, Elijah was successful. ఏలియా ఎంతో సక్సెస్ఫుల్ మనిషిగా ఉన్నాడు, ఎంతో సఫలం చెందిన వాడి కింద ఉన్నాడు. He was able to kill all of them, 102 people who came to catch him. ఆయన పట్టుకోవడానికి వచ్చిన 102 మందిని ఆయన చంపేశాడు. Luke chapter 9 we read something else. In the same place Jesus is there. లోకాసువార్త 9లో మనం వేరొకటి చదువుతాం. అదే స్థానంలో ఇక్కడ యేసు ప్రభు ఉన్నారు. Luke chapter 9. లోకాసువార్త 9వ అధ్యాయము. He wanted to go to Samaria. ఆయన సమరయ వెళ్ళవలన ఉన్నారు. He was planning to go to Jerusalem. అయితే ఆయన యెరూషలేముకు వెళుతున్నారు. And then they were not willing to accept him. ఆయన యెరూషలేముకు వెళ్ళబోయి ఉన్నారు. ఆయన సమరయ ద్వారా వెళ్తున్నారు. అయితే సమరయలు ఆయన్ని అంగీకరించలేదు. And then John and James and John says, shall we pray that the fire will come and kill them, finish them off? యాకోబు యోహానులు అంటున్నారు, మేము ప్రార్థన చేసి ఆకాశం నుండి దిగి అగ్ని దిగి వచ్చి ఆయన దహించినట్లుగా చేయమంటారా అని అడుగుతున్నారు. You do not know what type of spirit you have. Verse 55. That is what Jesus said. 55వ వచనంలో మీరు చూడండి, యేసు ప్రభు అంటున్నారు, మీకు ఎటువంటి ఆత్మ ఉన్నదో మీకు తెలియట్లేదు. There he differentiated the fake Jesus, another Jesus, and the real Jesus himself. ఇక్కడ మరి ఒక యేసుని, నిజమైన యేసుని యొక్క వ్యత్యాసం మనం చూడగలం. It says, I did not come to destroy men's lives, and they went on to another village. నేను మనుషుల్ని నాశనం చేయడానికి రాలేదు, ఆయన మరి ఒక గ్రామానికి వెళ్ళిరి అని ఉంటుంది. అంతటా వారు మరి ఒక గ్రామానికి వెళ్ళిరి. He did not, he was the real Jesus of the scriptures will not fight. ఈ యొక్క వాక్య భాగంలో ఉన్న నిజమైన యేసు పోరాటములు చేయరు. Who has believed our message? మా సువార్తను ఎవరు నమ్మారు? John chapter 18. యోహాను సువార్త 18వ అధ్యాయము. Chapter 18 it says, యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది. there's a conversation between Pilate and Jesus. యేసు ప్రభుకి పిలాతుకి సంభాషణ జరుగుతుంది. And Jesus says one of the greatest statements in the Bible. బైబిల్లో ఉన్న గొప్ప మాటల్లో యేసు ప్రభు ఒక మాట చెప్తున్నారు ఇక్కడ. You know what he says? ఆయన ఏం చెప్పారో తెలుసా? Jesus answered, my kingdom is not of this world. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. 36. That is for another Jesus. అది మరి ఒక యేసు. For the real Jesus, this kingdom is not of this world. నిజమైన యేసుకి ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. How do you know whether this earth is your kingdom or not? నీకు ఎలా తెలుసు ఈ లోక రాజ్యము ఈ లోకము నీ రాజ్యమో కాదో? How do you know that your kingdom is of this world? How do you know that, dear brother, dear sister? నీ యొక్క రాజ్యము ఈ లోకము కాదు అని నీకు ఎలా తెలుసు? Then my servants would be fighting. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నా సేవకులు పోరాడుదురు. They would be fighting. నా సేవకులు పోరాడతారు. That is the fake Jesus. అది మరి ఒక యేసు. That is another Jesus. అది మరి ఒక యేసు, అబద్ధికుడైన యేసు. Jesus will not fight. ఎందుకంటే ఈ నిజమైన యేసు పోరాటము చేయరు. If you follow the real Jesus, you will not fight either. నువ్వు గనక నిజమైన యేసును వెంబడించినట్లయితే నువ్వు పోరాటములు చేయవు. That I might not be delivered, that I should not be, delivered. I should not be affected in any way. Therefore, I'll be fighting. That is the fake Jesus, another Jesus. నేను అప్పగింపబడకూడదు, నేను ఏ విధంగా కూడా ప్రభావితం చేయబడకూడదు, నేను ఎప్పుడు దెబ్బలాడుతూ ఉండాలి అనేవాడు మరి ఒక యేసు. No fighting. ఎటువంటి పోరాటములు లేవు. Who has believed our message?
మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మారు? There was no fighting in the real Jesus. నిజమైన యేసులో పోరాటములు లేవు. We find a beautiful verse in 2 Corinthians chapter 13. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక అందమైన మాట ఇక్కడ మనం చూస్తున్నాం. 2 Corinthians chapter 13, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము verse 4. 4వ వచనం. Indeed, he was crucified because of weakness. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడను. If you are weak, you will allow yourself to be crucified. నీవు గనుక బలహీనుడు అయితే సిలువ వేయబడడానికి నీవు అనుమతిస్తావు. He lives because of the strength and power of God. కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. We are also called to live in the power of God. మనము కూడా దేవుని శక్తిని బట్టి జీవించడానికి పిలువబడ్డాం. But we need to be weak, and then you will be crucified. దేవుని శక్తిని బట్టి మనం జీవించాలి అంటే మనం బలహీనులుగా ఉండాలి, సిలువ వేయబడడానికి అప్పగించుకోవాలి. You are strong, you will not become crucified. You will fight, you will fight, you will fight. నువ్వు బలవంతుడు అయితే సిలువ వేయబడడానికి అప్పగించుకోవు, నువ్వు పోరాటం చేస్తూ ఉంటావు. But you are weak, anybody can crucify you very easily. నువ్వు బలహీనుడు అయితే ఎవరైనా కానీ నేను సిలువ వేయొచ్చు, ఎవరైనా చాలా సులువుగా. When the soldiers were crucifying Jesus, సైనికులు యేసు ప్రభువుని సిలువ వేస్తున్నప్పుడు, after the crucifixion, you know what the centurion said? Truly he is the son of God. సిలువ వేయబడిన తర్వాత అక్కడ ఉన్న శతాధిపతి ఏం చెప్పాడో తెలుసా? ఈ నిజముగా దేవుని కుమారుడు. He has seen so many criminals being crucified. ఎంతో మంది ఖైదీల్ని అక్కడ సిలువ వేయడం ఆయన చూశాడు. They would fight, quarrel, say bad words and abuse him and all that. వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటారు, చాలా భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, దూషణలు చేస్తూ ఉంటారు. Jesus was gentle and quiet and humble, humbly submitting. యేసు ప్రభు చాలా మృదువుగా ఆయన అలాగా దీనత్వంతో ఆయన సమర్పించుకుంటున్నారు, Brothers and sisters, I hope you see the real Jesus of the gospel. ప్రియ సహోదరుడా సహోదరి, మీరు నిజమైన యేసును చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. This is the real Jesus. ఇది నిజమైన యేసు. Let's turn to Isaiah 53 finally. యెషయా గ్రంథము 53వ అధ్యాయం వైపు మనం తిప్పుదాం. Who has believed our message, it says. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మెను? What is this message? ఏంటండి ఈ సమాచారం? The real Jesus, verse 3, he was despised, forsaken of men, like the one from whom men hide their face. He was despised, we did not respect him. Verse 3. నిజమైన యేసు ఏం చేశారు? ఇక్కడ 3వ వచనంలో ఉంది, ఆయన తృణీకరింపబడిన వాడు, ఆయన మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనెలని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతని ఎన్నిక చేయకపోతమే. This is the real Jesus of the New Testament. ఇదే కొత్త నిబంధనలో ఉన్న నిజమైన యేసు. Read verse 7 for example. 7వ వచనం చదవండి ఉదాహరణకి. He was like a lamb, he did not open his mouth. అతడు గొర్రె పిల్ల వలె ఆయన నోరు తెరవలేదు. He did not fight, he did not open his mouth. He was like a lamb. ఆయన పోరాటాలు చేయలేదు, నోరు తెరవలేదు, అని గొర్రె పిల్ల వలె అలా మౌనంగా ఉన్నాడు. Be devoted to Jesus. Be devoted to Jesus. యేసు ప్రభువుకి మీరు అంకితం చేసుకోండి. 2 Corinthians chapter 11. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. Verse 2. 2 కొరింథీ 11 2వ వచనం. I am jealous for you with a godly jealousy, Paul says to the Corinthians. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను అంటున్నాడు పౌలు. I betrothed you to one husband. ఎందుకనగా మిమ్మల్ని ఒకే పురుషునికి మిమ్మల్ని ప్రదానం చేశాను. Christ I might present you as a pure virgin. ఎందుకనగా పవిత్రాలైన కన్యకగా ఒకే పురుషునికి. Beloved brothers and sisters, ప్రియ సహోదరుడా సహోదరి, let us recommit ourselves. మరలా మనం దేవునికి అలా అప్పగించుకుందాం. I only try to focus your vision to the real Jesus. That's all I did. మీ యొక్క గమనాన్ని నిజమైన యేసు వైపుకి తిప్పడానికి మాత్రమే నేను ప్రయత్నించాను. నేను చేసింది అదే. I was only trying to focus the real Jesus. నిజమైన యేసును మాత్రమే నేను చూపించాలనుకున్నాను.
Do not be deceived by the another Jesus which is being preached and which is being depicted all over the world. ప్రపంచం అంతటా ఇక్కడ బోధింపబడుతున్న లేకపోతే చూపించబడుతున్న మరి ఒక యేసుని చూసి మీరు మోసగించబడవద్దు. I briefly mentioned four aspects. నేను 4 అంశాలని చాలా క్లుప్తంగా మీకు బోధించాను. One is the background, the human background or the earthly caste system and whatever the social status. Number one. మనిషి వృత్తాంతములు, మనుషుల యొక్క వృత్తాంతములు, వాళ్ళ యొక్క కులము గాని లేకపోతే వాళ్ళ యొక్క సామాజికమైన వాళ్ళ యొక్క పరిస్థితులు గాని అవన్నీ. Secondly, I talked about poverty and richness. రెండోదిగా నేను పేదరికం గురించి, ధనము గురించి మాట్లాడాను. Thirdly, I talked about honor from men. మూడోదిగా మనుషుల దగ్గర నుంచి ఘనతను పొందుకోవడం గురించి మాట్లాడాను. Number 4, I said to be a worldly success. లోకములో ఉన్న ఈ సక్సెస్ అనే దాని గురించి నేను మాట్లాడాను. 4వ. Lord help us to beware of this another Jesus who follow after all this. ఈ యొక్క మరి ఒక యేసుని వెంబడించే వీటిలన్నిటిని వెంబడించే మరి ఒక యేసుని నుంచి మనం జాగ్రత్తగా ఉండడానికి దేవుడు సహాయం చేయను Let us గాక. follow the true Jesus of the Gospels. సువార్తల్లో ప్రకటించబడిన నిజమైన యేసుని మనం వెంబడిద్దాం. Shall we have a word of prayer? ప్రార్థన చేసుకుందామా. Father, we thank you, we praise you. తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం, మీకు స్తుతులు. Lord, please show us your glory much more. Lord, we want to know you, Lord Jesus. ప్రభువా, మిమ్మల్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ మహిమను మరింతగా మాకు చూపించండి. Please show us the glory of Jesus. యేసు యొక్క మహిమను మాకు చూపించండి తండ్రి. Lord, forgive our times when we thought the another Jesus was the real Jesus. మరి ఒక యేసే నిజమైన యేసు అనుకున్న సమయాలను బట్టి మమ్మల్ని క్షమించండి. Have mercy on us. మా మీద మీ కనికరమును చూపించండి. In the name of Jesus alone we pray. యేసు నామములో మాత్రమే ప్రార్థన చేస్తున్నాము. Amen. ఆమేన్.